ఉన్నప్పుడు అధికారుల్లో కానీ ఉద్యోగుల్లో కానీ లేకపోతే బాధ్యత గల వ్యక్తుల్లో కానీ ప్రజలకు తగ్గట్టుగా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా స్పందన లేకపోయినా లేకపోతే కొంచెం అతివేశాలు వేసినా కొంత భిన్నంగా వ్యవహరించిన మళ్ళీ తనలో ఒక పాత చంద్రబాబును చూస్తారు అని ఒక కామెంట్ చేశారు. 1995 నాటి చంద్రబాబును మళ్ళీ చూస్తారు, CBN 4.0 చూస్తారు, మీరు చూడబోతున్నారు త్వరలో అని చెప్పి అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు? 95 CBN అనే దాంట్లో ఉన్న అర్థం ఏంటి? అప్పట్లో చంద్రబాబు ఎలా ఉండేవారు? 95 సెప్టెంబర్ 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా. అదొక నో డౌట్ అప్పట్లో ఆయన ఒక స్పీడ్ సీఎంగా, ఒక CEOగా పేరు తెచ్చుకున్నారు. IT రంగాన్ని కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా పరంగా సంస్కరణలో కానీ ఎంతసేపు వీటిల్లో పడి ఆయన వ్యవసాయాన్ని లేకపోతే పేద వర్గాలను విస్మరించారు అనే ఒక నిందని ఆరోపణని ఎదుర్కొన్నారు కూడా. ఆ కంటిన్యూషన్ మళ్ళీ 99లో గెలిచినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఆయన పేదలకు వ్యతిరేకం, వ్యవసాయానికి వ్యతిరేకం అనే బలమైన విమర్శతో ఆ తర్వాత ఓడిపోవాల్సి వచ్చింది. అఫ్కోర్స్ అప్పట్లో 2004కు ముందు వరుసగా 3 ఏళ్ళు భయంకరమైన కరువు కాటకాలు కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉండడం వల్ల అప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. దాని తగ్గట్టు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చిన అంశం. సరే, అది ఎలా ఉన్నా కూడా 95 నుంచి 99 వరకు 2004 వరకు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా కానీ పాలనా పరంగా కానీ అదొక స్వర్ణయుగం. ఇది చెప్పడానికి ఏమీ వెనకాడాల్సిన అవసరం లేదు. పరిపాలన గాడిలో పెట్టడం కానీ లేకపోతే పరిశ్రమల్ని తీసుకురావడంలో కానీ పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ అంతర్జాతీయ దృష్టిని హైదరాబాద్ వైపు చూసేలా, ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయడంలో కానీ ఎవరు ఊహించిన విధంగా ప్రపంచ ప్రముఖుల్ని ఇక్కడికి తీసుకురావడంలో కానీ తెలుగు జాతిని అంతర్జాతీయ చిత్రపటంలో ఉంచడంలో కానీ ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కూడా తనదంటూ ఒక ముద్ర వేసిన మాట వాస్తవం. అయితే పరిపాలనలో ఒక కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చిన సందర్భం కూడా అదే. ఒక ప్రజల వద్ద ఒక పాలన కావచ్చు, ఒక నీరు కావచ్చు, ఆకస్మిక తనిఖీలు కావచ్చు, ఇట్లాంటి ఎన్నో రిఫార్మ్స్ వచ్చిన సందర్భం అది. ఇప్పుడు ఆ మాట ఎందుకు వచ్చింది? మళ్ళీ 95 CBN 4.0 95 అనే పదం ఆయనే పేరు పెట్టేసి ఎందుకు మాట్లాడారు? అప్పట్లో ఎలా ఉండేది అసలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి, నవ్యాంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఆ అవసరం ఉందా? అలాంటి అవసరం ఉందని చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారా? అటు తన మంత్రివర్గ సహచరులకు కానీ కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు కానీ సహచర ఎమ్మెల్యేలకు కానీ ప్రత్యేకించి అధికారుల విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ ఒక రకమైన వేగాన్ని పెంచడం కోసం, ఒక రకమైన కమిట్మెంట్ నిబద్ధతని పెంచడం కోసం మళ్ళీ అప్పటి అవతారం ఎత్తక తప్పదనేది ఆయన భావిస్తున్నారా అనేది కీలకమైన అంశం. అయితే ఇక్కడ ఇంకో రెండు అంశాలు కూడా ఉన్నాయి. ఒకటి వయసు. అప్పుడు ఆయన మంచి వయసులో ఉన్న యువ సీఎంగా పేరు తెచ్చుకున్నారు, దాని తగ్గట్టు పరిగెత్తారు. ఇప్పుడు అయితే అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడిని ఏజ్ విషయంలో మాట్లాడితే ఆయన ఒప్పుకోరు. నా మనసుతో పరిగెత్తండి, నా వయసుతో కాదు అంటారు. కాబట్టి మరి ఆ మేధస్సు, ఆ మనసుతో ఆయన పరిగెత్తదలుచుకున్నారా అనేది ఒకటి. రెండోది, అప్పుడు చాలా వ్యతిరేకత తెచ్చుకున్నారు. తన సంస్కరణల ఫలితంగా, తన విధానాల ఫలితంగా కొంత వ్యతిరేకత తెచ్చుకున్నారు కదా. మరి ఇప్పుడు అలాంటి వ్యతిరేకత మళ్ళీ జనరేట్ అవ్వకుండా అన్నిటినీ, అటు రైతుల్ని, అటు గ్రామీణ అభివృద్ధిని, ఇటు పేద వర్గాలని, ఇటు పారిశ్రామిక వర్గాలని, ఇటు పెట్టుబడిదారి వర్గాలని, ఇటు ఐటీని అన్నిటినీ కలిపి ముందుకు తీసుకెళ్లే విధంగా తన వ్యూహాలు ఉండబోతున్నాయా అనేది ఈసారి చూడాల్సిన అంశం. బహుశా గత అనుభవాల దృష్ట్యా ఈసారి అవి కూడా ఆయన మేళవింపుగానే ముందుకు వెళ్తారనుకుందాం. కాకపోతే ఎందుకు 4.0 CBN
అనే పదం ఆయన నుంచి వచ్చింది. ఏం చేయబోతున్నారు అనేది మనం చర్చించబోతున్నాం. మనతో చర్చలో